నెల్లూరు నగరంలోని పొగతోట నందున్న రత్నం హాస్పిటల్ 30వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం రేపు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు గారు, డాక్టర్ పిట్టి భారతి గారు, డాక్టర్ వినాయక్ సందీప్ గారు, డాక్టర్ సాత్విక బొనిగా గారు పాల్గొననున్నారు. అందరికీ నమస్కారము. ఈ నెల ఆగస్టు నెల 17వ తారీఖున మా హాస్పిటల్ నందు, శ్రీ రత్నం హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడును. ఈ వైద్య శిబిరం నందు వివిధ రకాల డాక్టర్లు అయిన డాక్టర్ వినాయక సందీప్ పల్మనాలజిస్టు, అతను ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు, యశోద హాస్పిటల్లో ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. అతను ద్వారా ఆస్మా, అలర్జీ, ఉబ్బసము, నెమ్ము, ఇస్నోఫిలియా ఇటువంటి వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడతారు. సో అదేవిధంగా డాక్టర్ సాత్విక అని జనరల్ మెడిసిన్, సో ఆమె మా డాక్టర్లా, ఆమె కూడా వచ్చి ఈ ఉదరకోశాల వ్యాధులకైతేనేమి, జీర్ణకోశ వ్యాధులకైతేనేమి, నరాల జబ్బులకైతేనేమి, కీళ్ళవాతాలకైతేనేమి, షుగరు, సో ఆస్మా, వీటన్నిటికి కలిపి ఆమె చూస్తారు. సో ఈ విధంగా వచ్చేసి రకరకాల జబ్బులకి దానికి తగిన రక్త పరీక్షలు అయితేనేమి, ఎక్స్రేలు అయితేనేమి, ఈసీజీలు అయితేనేమి అవసరమైన వాటికి తీసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇస్తారు. అదేవిధంగా డాక్టర్ భారతి గారు గర్భకోశ వ్యాధి నిపుణులు. సో అక్కడికి వచ్చిన వాళ్ళకి స్త్రీల గర్భకోశ వ్యాధులు అయితేనేమి, రకరకాల స్త్రీల జబ్బులు అయితేనేమి వాళ్ళకి ఉచితంగా పరీక్షలు చేసి సో తగిన మందులు ఇచ్చేద్దరు. సో అదేవిధంగా నేను ఈ పల్మనాలజిస్ట్ని గత 30 సంవత్సరాల నుంచి ఈ నెల్లూరులోనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నాను. సో ఈ హాస్పిటల్కు వచ్చిన అందరికీ వచ్చేసి చాలా వరకు పేదవారికి అయితేనేమి, డబ్బున్న వారికి అయితే ఎవరికైనా కానీ అవసరమైన వారికి తగిన పరీక్షలు చేసి సో ఈ మందులు ఇవ్వబడును. సో నేనేంటంటే ఇక్కడ ఎందుకు ఈ ఉచితంగా క్యాంప్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నానంటే, నేను కరెక్ట్ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆగస్టులో నేను ఈ ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈ ఉచిత మెడికల్ నాట్ ఓన్లీ ఫర్ ద పూరు, సో ఇట్ బెనిఫిషియల్ టు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము సంవత్సరానికి ఒకసారి అయినా కానీ 2 సార్లు అయినా కానీ ఈ విధంగా ఉచిత క్యాంపులు పెట్టి సో పేదవారికి అన్నదానంగా ఉండాలనేది నా యొక్క ఆలోచన. సో ఈ విధంగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విధమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నందు ఈ కంటి ఆపరేషన్లు కూడా చేయబడను. ఈ కంటి ఆపరేషన్లో సిద్ధి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ మా ట్రస్ట్ హాస్పిటల్ ఒకటి ఉంది. సో అక్కడ హాస్పిటల్లో వచ్చేసి కొన్ని లక్షల ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు అయితేనేమి, గుండె ఆపరేషన్లు అయితేనేమి, గుండె జబ్బులకి అయితేనేమి చాలా వరకు చేస్తున్నాము. సో వాళ్ళ యొక్క హెల్ప్ తోటి మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయబడను. సో కంటి ఆపరేషన్ చేసే ముందు వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు అయితేనేమి, మధుమేహం ఉందా లేదా అని తెలుసుకోవడం అయితేనేమి, రక్తపోటు ఉందా లేదా అని తెలుసుకొని వాళ్ళకి తగిన పరీక్షలన్నీ ఫ్రీగా చేసి మేము ఆపరేషన్లు చేయిస్తాము.